రేపు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మొత్తం 6 జిల్లాల్లో 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలవగా 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 6 సార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి. 7వ రేపు పోలింగ్ జరగబోతోంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయగా ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ ను 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాలని, అందుకు తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందడంతో రాష్ట్ర మంత్రులు, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఆ పోలింగ్ కి సంబంధించి కూడా సర్వ ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పుకోవచ్చు. మొత్తం 7 జిల్లాల్లోని 11 ఏరియాలో 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా 72 బాక్సులు కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు కూడా చేర్చడం జరిగింది. దాదాపుగా 620 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించేందుకు కూడా మొత్తం కూడా విధుల్లో పోలింగ్ కేంద్రాలు చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు, స్పెషల్ గా గత సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా అటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కోల్ బెల్ట్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీల నేతలు కూడా తీవ్రమైన హోరాహోరీ పోరు మొత్తం ప్రచారాన్ని కొనసాగించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు వరకే ప్రచారం ముగిసింది. ఆ తర్వాత ఈ రోజు మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలకు మొత్తం పోలింగ్ సామాగ్రిని, ఇంకు, సిరా, బ్యాలెట్ కు సంబంధించినటువంటి మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం గతంలో ఇప్పటివరకు చూసుకున్న ఎన్నికలకు చూసుకున్నట్లయితే 6 సార్లు కూడా ఎన్నికలు జరిగినాయి. 1998 నుంచి 2019 వరకు కూడా పూర్తిగా 3 సార్లు సిపిఐ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ విజయం సాధించింది. టీబీజీకేఎస్ 2 పర్యాయాలు, టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ 2 సార్లు కూడా విజయం సాధించగా 2003లో మాత్రమే ఏఐటీసీ అంటే ఐఎన్టీసీకి సంబంధించి కూడా విజయం సాధించింది. ఈసారి ఏ విధంగానైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి కోల్ బెల్ట్ లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే గెలుపొందిన నేపథ్యంలో తిరిగి ఐఎన్టీసీని గెలిపించుకోవాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలతో పాటు మంత్రులుగా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు కూడా, వారితో పాటు ఆ స్థానిక ఎమ్మెల్యేలు కూడా కోల్ బెల్ట్ ఏరియాలో కూడా పికెటింగ్లు, ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు. మొత్తం గేట్ మీటింగ్లు కూడా నిర్వహించి కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వరాల జల్లు కూడా అదే స్థాయిలో కురిపించిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు కూడా ఫలితాలు వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం 11 ఏరియాలలో జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి అత్యధిక ఓట్లు ఎవరికైతే వస్తాయో, అత్యధిక ఓట్లు వచ్చినటువంటి అన్ని ఏరియాలకు సంబంధించి కూడా అన్నింటిలో వచ్చినటువంటి ఓటర్లను లెక్క చేసిన తర్వాతనే గుర్తింపు సంఘంగా, మేజర్ ఓట్లు వచ్చినటువంటి సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎన్నికల అధికారులు కూడా ప్రకటన చేస్తారు. గతంలో చూసుకున్నట్లయితే 2019కి పూర్వం మొత్తం 9 ఏరియాల్లో కూడా టీబీజీకేఎస్ విజయం సాధించింది. మనుగూరు, మందమర్రికి మాత్రమే ఏఐటీసీ విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం మొత్తం 11 ఏరియాల్లో కూడా పూర్తిగా ఐఎన్టీసీ విజయం సాధించాలని చెప్పేసి ఆ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు కూడా భావిస్తున్న పరిస్థితి. అదే స్థాయిలో మొదటి నుండి సిపిఎం అనుబంధ సంఘంగా ఉన్నటి సిఐటి కావచ్చు, సిపిఐ అనుబంధ సంఘంగా ఉన్న ఏఐటీసీ, ఈ 2 సంఘాలు కూడా ఎప్పుడు కార్మికులకు అండగా నిలుస్తూ అనేక పికెటింగులు కావచ్చు, కార్మిక ఉద్యమాలు నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి ఏ విధంగా అంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సింగరేణి ఓసీలను ప్రైవేటీకరణ, కార్మికులను కుదిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, ఓవరాల్ గా మెడికల్ అన్ఫిట్ కావచ్చు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ రుణ సదుపాయాలకు అంశాల మీద కూడా నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి కార్మికులను, కార్మిక సంఘాల
జెండా ఏదైతుందో ఏఐటీసీ కావచ్చు సిఐటికి సంబంధించినటువంటి ప్రతినిధులను అంటే ఆ సంఘంగా ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రతినిధులు ఇప్పటికే ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో కూడా తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందంటూ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ చేసిన ప్రకటన నేపథ్యం కొంత కార్మికుల్లో ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. మరి కొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డీఓ స్థాయికి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించి తరలించారు. అధికారులుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం పోలింగ్ ప్రక్రియ సరళిని కూడా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రచారం అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. గుంపులుగా ఉండకుండా నేరుగా ఎవరైతే పోలింగ్ కి వస్తారో కార్మికులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డు ఏది ఉంటుందో ఆ గుర్తింపు కార్డును తీసుకుని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గుర్తింపు సంఘంలో ఏఐటీసీయా ఐఎన్టీసీయా ఈ మధ్యలో హోరాహోరీ పోరు మాత్రం కొనసాగుతుంది. అయితే కార్మికులు ఎవరికి విజయం వరింపజేస్తారు, కార్మికులు ఎవరి పక్షాన నిలుస్తారు అనేది మరి కొద్ది గంటల్లోనే మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. సంధ్య. రైట్ సైదులు.